రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో భయము లేదు మనకిలలో జయము జయము జయమో ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం సర్వ సృష్టికర్తకు
ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. అంబరాన్ని తాగి సంబరాలకు రారండి, క్రీస్తు జయంతి వేడుకలకు రారండి. క్రీస్తునామని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కృప మానవ శరీరాన్ని దాల్చి మన మధ్యలో జన్మించినటువంటి మహాపర్వదినం కాదు, మహాపర్వరాత్రి. దేవుని యొక్క ప్రేమ అపారమైనది, అనంతమైనది, హద్దులు ఎల్లలు లేనటువంటిది అని మనకు తెలియజేయడానికి స్వయముగా దేవుడే మానవుడై నీలాగా నాలాగా మన మధ్యలో జన్మించినటువంటి పర్వదినం, పండుగ దినం, మహోత్సవం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ పండుగ నీకు నాకు నేర్పించేటువంటి సత్యం ఏమిటి అంటే, మనం ఎంత బలహీనమైనా కానీ, మనం ఎంత పాపములో పడిపోయినా కానీ, దేవునికి ఎంత దూరముగా వెళ్ళిపోయినా కానీ, ఆ దేవుడు మనల్ని వెతుక్కుంటూ వస్తాడు, రక్షించటానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. చివరికి అవసరమైతే తన యొక్క అద్వితీయ కుమారుడు కూడా మన కొరకే త్యాగం చేయడానికి ఆయన సిద్ధముగా ఉంటాడు. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నిద్ర సుఖాన్ని విడిచిపెట్టి మనందరము కూడా ఈ దేవాలయ ప్రాంగణంలో చేరి ఈ దివ్యబలి పూజలో పాల్గొంటున్నట్టు మనందరము కూడా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలనాడు యేసు ప్రభు ఇశ్రాయేలు దేశంలో జన్మించాడు అంటే, యెరూషలేము నగరానికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి బెత్లెహేము నగరంలో జన్మించాడు అంటే, హెరోదు రాజు అంగీకరించడానికి సిద్ధముగా లేడు. కరుడు గట్టిన హృదయంతోటి దేవుని యొక్క కృప తన హృదయంలోనికి రావడానికి ప్రయత్నం చేస్తే హెరోదు రాజు అంగీకరించలేదు. అదే విధముగా తన కళ్ళ ముందే తమ వద్దకే దేవుడు వస్తున్నాడు అని బెత్లెహేము నగరంలో జోజప్ప గారు ప్రతి ఇంటి తలుపును తడుతుంటే, మాకు అక్కర్లేదు పొండి అని తిరస్కరించారు. యెరూషలేము వాసులు భయపడిపోయారు, సంతోషించడానికి బదులుగా. ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యాలే. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీవు కూడా అదే స్థితిలో ఉన్నావా, దేవుడు ఈ దివ్య బలి పూజ ప్రారంభంలో నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. హృదయ పరివర్తన చెంది మారు మనసు పొంది నీ పాపముల కొరకై పశ్చాత్తాపపడి నీ హృదయం అనేది పశువుల పట్టాన్ని తెరసి ఆ చిన్నారి బాలయేసుని నీ హృదయంలోనికి ఆహ్వానించుకోవడానికి అందరూ ఒక నిమిషం పాటు చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని ఒకసారి పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ చిన్నారి బాలయేసు నీతో నాతో అంటున్నాడు, బిడ్డా, నేను నీలోనికి రావడానికి, నీ హృదయం అనే పశువుల పట్టంలో జన్మించటానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నీలో పాపం అనేటువంటి అడ్డుగోడలు, పాపం అనేటువంటి ఆటంకాలు, పాపం అనే అవరోధాలు ఉన్నట్లయితే వాటిని తీసివేసాయి. పాపాన్ని తీసివేయకుండా ప్రభువుని హృదిలో జన్మించలేడు. ఇది సత్యం ప్రియులారా. వేడుకుదాం, వచ్చినాని బాలయేసువా, నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభువా, నా మనసును పరిశుభ్రం చేయి తండ్రి, నా హృదయంలోనికి వేయించేసిరా ప్రభువా. గడిచిన కాలంలో నీకును మా పొరుగు వారికి వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపాన్ని నీ అపారం అనేటువంటి కారుణ్యంలో క్షమించు తండ్రి, మన్నించు ప్రభువా. పశ్చాత్తాపముతో ప్రియులారా, మన పాపాల కొరకై ప్రాయశ్చిత్తపడి దేవుని యొక్క క్షమను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. Jo
ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, ఈ పరమ పవిత్రమైన రాత్రిని నిజమైన వెలుగుతో దీప్యమానంగా ప్రకాశింపజేసేటివి. ఈ పొడమిపై అతని వెలుగు పరమ రహస్యములను తెలుసుకున్న మేము అతని స్వర్గపు ఆనందమును కూడా గాంచి వశమగినట్లు కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువుని నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. 2025 సంవత్సరాల కిందట బెత్లెహేముపురంలో పసులపాకలో బాలయేసు జన్మించిన యొక్క సంఘటనను స్మరణ చేసుకుంటూ ఈ సంవత్సరము మరియమాత మోక్షరోపణ దేవాలయంలో విచారణ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి క్రిస్మస్ పండుగ చేసుకుంటూ ఉన్నాము. ఈ క్రిస్మస్ పండుగ రోజున ప్రత్యేకంగా లోకరక్షకుడు దైవ కుమారుడు ఈ భూలోకంలో జన్మించిన యొక్క సంఘటనను స్మరణ చేసుకుంటూ సంతోషంగా ఆనందంగా ఘనంగా మా యొక్క దేవాలయంలో ఏక పండుగ చేసుకుంటున్నాము. యేసు ప్రభు ఈ భూలోకంలో జన్మించినప్పుడు పరలోకానికి భూలోకానికి సంబంధం కలిగింది. భూలోకంలో ఒక మానవుడుగా జన్మించి ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో సన్మనస్కులంతా కూడా ఏకమై మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకములో నివసించు వారికి శాంతి సమాధానము కలుగుగాకని సన్మనస్కులంతా కూడా ఏకమై స్తుతిగీతములు పాడి ఉన్నారు. అదేవిధంగా ఈ భూలోకంలో ఆ దైవ కుమారుడు లోకరక్షకుడు జన్మించినప్పుడు భూలోకమంతా కూడా ఆయన్ను స్తుతించింది, ఆరాధించింది. ప్రకృతి మొత్తం కూడా ఆయన్ను ఆరాధించింది. ఆకాశములో నక్షత్ర వెలుగు ప్రకాశించి ముగ్గురు జ్ఞానులకు దారిని చూపించింది. గొర్రెల కాపరులు వెళ్ళి లోకరక్షకుడు జన్మించాడని ఆనందముతో సంతోషముతో ఆయన్ను ఆరాధించి ఉన్నారు. పశుల పాకలో జంతువులన్నీ కూడా ఆ ప్రభుని ఆరాధించినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. భూలోకంలో జీవిస్తున్నటువంటి మానవులందరం కూడా ఆయనే లోకరక్షకుడని తెలుసుకొని ఆయన ఆరాధించే పండగే ఈ క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ అంటే యేసు ప్రభుని ఆరాధించే రోజు. కావున మనము ఈ యొక్క లోకరక్షకుని ఈరోజు ప్రత్యేకంగా డిసెంబర్ 25వ తారీఖున ఆరాధిస్తూ గణపరుస్తూ ఆయనే లోకరక్షకుడు, ఆయన ద్వారా
లోక విముక్తి ఉందని తెలియచేసుకొని ఆయన యొక్క ప్రేమ మార్గంలో, ఆయన యొక్క విశ్వాస మార్గంలో జీవించడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఆయన మానవుడై మనందరికీ కూడా దైవపుత్రులుగా చేసేదానికి ఈ భూలోకంలో మానవుడిగా జన్మించి ఉన్నాడు. కాబట్టి ఆయన మార్గంలో, ఆయన యొక్క ప్రేమ మార్గంలో మనం కూడా నడుచుకుంటూ ఆ యొక్క దైవ మార్గంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన యొక్క ప్రేమలో నడిచేదానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రేమించే విధానంలో మనం కూడా ప్రేమించి ఆయన యొక్క పుత్రులుగా జీవించే యోగ్యతను దయచేయమని ప్రత్యేకంగా క్రిస్మస్ పండుగ రోజున మనం ప్రార్థన చేసుకుందాం. కాబట్టి ఈ యొక్క శుభదినమున మీకందరికీ కూడా క్రిస్మస్ పండుగ యొక్క శుభాకాంక్షలు, దేవుని యొక్క ఆశీస్సులు మీ యందు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థన చేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైనటి సహోదరి సహోదరులారా, డిసెంబర్ 25వ తారీఖు సకల మానవాళికి కూడా ఒక పర్వదినం. కారణం, లోకరక్షకుడైనటువంటి దేవుని కుమారుడు యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినటువంటి మహాపరిశుద్ధ దినం. అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తు ప్రభు ఈ లోకానికి అందించింది శాంతి, సమాధానం, సమానత్వం. ఈ లోకంలో ప్రస్తుతం చూసినట్లయితే ఎన్నో రకాల యుద్ధాలు, అశాంతి, అటు ఇజ్రాయేలు, మరొక వైపున రష్యా, ఉక్రెయిన్, మనం భారతదేశం పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతంలో రావణ కాష్టంగా కాలుతూనే ఉంది. ఈనాడు యేసు భగవానుడు ఈ లోకంలో పుట్టడం ద్వారా, ఈ క్రిస్మస్ పండగ ద్వారా ఆ దేవాది దేవుడిచ్చే సందేశం ఏమిటి అంటే, పరలోకములో దేవునికి మహిమ, భూలోకములో మంచి మనసు గల వారందరికీ శాంతి, సమాధానం. ఈ సమాధానాన్ని ఇవ్వడానికే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాకపోతే మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ సమాధానాన్ని మనం పొందుకోవాలంటే ఆ లోకరక్షకుడైన యేసు ప్రభును మనం ఆహ్వానించుకోవాలి. యేసు ప్రభు అలనాడు 2025 సంవత్సరాల క్రితం జన్మించినప్పుడు కూడా బెత్లెహేము నగరంలో చోటు లేదన్నారు. మేబీ ఒకవేళ ఈ కాలంలో కూడా క్రైస్తవులమైన మేము, ఇతరులు కూడా యేసు ప్రభుకు చోటు లేదని అంటున్నామేమో, శాంతికి సమాధానానికి చోటు లేదు అంటున్నామేమో. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది శాంతినివ్వడానికి, సమాధానాన్ని ఇవ్వడానికి. ఆ ప్రభువుని కలుసుకున్నటువంటి, ఆ ప్రభువును ఆహ్వానించినటువంటి వాళ్ళందరూ కూడా నిజమైన పరిపూర్ణమైన శాంతి, సమాధానంతో నింపబడ్డారు. ఈనాడు ఆ క్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆ ప్రభువును ఆహ్వానించు. నిజమైన, శాశ్వతమైన, లోకం ఇవ్వలేనటువంటి, సంపదలు ఇవ్వలేనటువంటి, ఇతరులు ఇవ్వలేనటువంటి శాశ్వతమైనటువంటి, నిజమైనటువంటి సమాధానాన్ని, సంతోషాన్ని ఈ క్రిస్మస్ పర్వదినం రోజున నీవు, నేను, సకల మానవాళి పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ చిన్నారి బాలయేసు మిమ్ము, మీ కుటుంబాలని, మీ బంధుమిత్రాదులను మీరు చేసే ప్రతి విషయాన్ని కూడా చల్లగా దీవించి, ఆశీర్వదించి కాపాడాలని ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.